స్తోత్రం 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 స్తోత్రం. ప్రియులారా, అందరం మనం నోరు తెచ్చి ప్రభుని స్తుతిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అందరం రెండు చేతులు ఎత్తి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెబుదాం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. కృపగల దేవా, దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ, నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా, నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి. అర్పించదను నా సర్వమును నీకే అందరండి, అందరూ అందరూ అర్పించి ఆనందించెద నీలో దేవా. అర్పించెదను నా సర్వమును నీకే దేవా. ఆరాధించి ఆనందించెద నీలో దేవా. ఆ కృపగల దేవా, దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ. త్రోవను చూపే తారవు నీవే, గమ్యము చేర్చే సారథి నీవే. జీవనయాత్ర శుభప్రభమాయే, నా ప్రతి ప్రార్థన పరిమళమాయే. నీ హృదయ కాంతిలో నన్ను నడుపుము, నింగుదిని నీ శాంతితో నింపుము. నీ ఉదయ కాంతిలో నీ ఉదయ కాంతిలో నన్ను నడుపుము, నా హృదిని నీ శాంతితో నింపుము. కృపగల దేవా, దయగల రాజా, చేరితి నిన్నే బహుగణ తేజ, నీచర. అందరం రెండు చేతులు ఎత్తి ప్రభుని నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి శుద్ధ హృదయంతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు కావలసిన కృపను ప్రభు అనుగ్రహించి ఈ రోజంతా మనలను కాచి కాపాడున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్దాం, గట్టిగా చెప్దాం, పెద్దగా. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈ రోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక. మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్నట్టు వారిని బట్టి, వ్యాపారాలకు వెళ్తున్న వారిని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి గృహాలు లేక ఇబ్బందులు పడుతున్న వారిని దేవుడు ఆశ్రయించినట్లుగా, వివాహం కాక మరి సమస్యలు ఎదుర్కొంటున్న వారి విషయంలో కూడా దేవుడు కార్యాలు జరిగించినట్లుగా, అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారు దేవుడు కనుకరించి వారందరిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి పరిచయను బట్టి, సంఘాలను బట్టి, అలాగే సేవకులను బట్టి,
మరి స్వచ్ఛంద సంస్థలను, క్రైస్తవ సంస్థలను బట్టి దేవుడు కాపుదల ఇచ్చేసి మరి జరుగుతున్న సేవలను మన దేశం అంతా కూడా మరి ఆశీర్వదింపబడినట్లుగా, మన దేశంలో శాంతి సమాధానం నెలకొబడినట్లుగా మన ప్రధానమంత్రిని అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులను దేవుడు ఆశీర్వదించున్నట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, పరిచర్య చేస్తున్న మమ్మల్ని బట్టి, సంఘాన్ని బట్టి, యేసయ్య కృపా పరిచర్య షైన్ ఫర్ జీసస్ అనే సోషల్ మీడియాను దేవుడు ఆశీర్వదించి దీవించినట్లుగా త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెబుదాం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. అందరు బాగున్నారు కదండి? దేవుని మహాకృపను బట్టి మరి పరిచర్య చేస్తున్న మేము కూడా మీ ప్రార్థనలు బట్టి, మీ సహాయ సహకారాలను బట్టి క్షేమంగా ఉన్నామండి. ప్రార్థిస్తూ ఉండండి మా కొరకు, అలాగే సహకరిస్తూ కూడా ఉండండి. స్క్రీన్ మీద కనబడే నంబర్లు ఉంటాయి, మీ ప్రార్థన మనవులు తెలియజేయండి. అలాగే సహకరించడానికి కూడా అక్కడ మరి అనుకూలమైన మరి అక్కడ కొన్ని మార్గాలు అక్కడ మీకు ఇవ్వబడతాయి. వాటి ద్వారా కూడా మీరు మరి సహకరించగలరు, మీ ప్రార్థన మనకు తెలియజేయగలరు. సరే అండి, మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. 12వ అధ్యాయం, యెషయా 12వ అధ్యాయము 6వ చరణము చదువుదాం. 6వ వచనము. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. మరలా చదువుతానండి ఈ దిన వాక్యము. ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా దేవుడిచ్చిన వాక్యం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. మన మధ్య ఉత్సాహధ్వని అంట బిగ్గరగా చేయాలి. ఎలా చేయాలండి? బిగ్గరగా, పెద్దగా ప్రభువును స్తుతించాలి. నేను అప్పుడప్పుడు ఆ మధ్యలో నేను చూస్తూ ఉంటాను, అంటే కొన్ని ప్రాంతాల్లో మరి చూడండి కొన్ని కార్యక్రమాలు బయట లోకంలో కనబడే కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా పెద్దగా అరుస్తూ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అభిమానులు ఉంటారు కదా, పెద్దగా అరుస్తూ పెద్దగా మరి ఎంతో గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ వాక్యం ఉంటుందంటే ఉత్సాహధ్వని బిగ్గరగా చేయాలి, పెద్దగా దేవుణ్ణి స్తుతించాలి. రెండవది, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఎక్కడున్నాడంట? పరిశుద్ధ దేవుడు, ఘనుడైన దేవుడు ఎక్కడున్నాడంట? మన మధ్యలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడో ఊరవతల లేడు, ఎక్కడో మరి లేడండి, కాని రాకుండా లేడు. ఆయన ఎక్కడున్నాడంటే మన మధ్యలో ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు. నేను మీ మధ్యలో నివసించున్నట్లుగా నాకు ఒక మరి మందిరమును కదా కట్టండి అంటాడు కదా. మధ్యలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన మధ్యలో, ప్రభు మధ్యలో ఉన్నాడు అనుకోండి, అందరినీ గమనిస్తాడు కదా, అందరినీ గమనిస్తాడు. నా ప్రభు ఎంత కేర్ టేకర్ అండి, ఎంత జాగ్రత్త మన విషయంలో వహిస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా అండి? మధ్యలో ఉన్న ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు, ఆయన ఘనుడై ఉన్నాడు. ఘనుడు ఆయన ఎవరండి? ఘనుడు, ఘనమైన కార్యాలు చేసే ఘనుడైన దేవుడు ఆయన. మరి ఆయన కార్యాలు చేస్తే మనమే ఆశ్చర్యపోతాం. నేనే సాక్షి అండి, మేమే సాక్షులము. ఆయన కార్యాలు చేస్తే అలాంటి ఘనమైన కార్యాలు చేస్తాడు. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు మన జీవితంలో. మరి ఉత్సాహధ్వని ఎలా చేయాలి?
బిగ్గరగా చేయాలి. కొందరు జీవితాల్లో ఈ దేవుడు కార్యాలు చేస్తే మౌనంగా ఉంటారు. అలా కాదండి, వెంటనే కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోండి. ప్రభుని స్తుతించండి. ఖర్చు అవుద్ది, అవనివ్వండి. దేవుని స్తుతించడం కంటే గొప్పది ఏది ఉందండి? అలా పెట్టుకోండి, దేవుని స్తుతించండి. ఎందుకంటే ఆయన మీ మధ్యలో పరిశుద్ధ దేవుడు, ఘనుడై ఉన్నాడు, ఘనమైన కార్యాలు చేయువాడు. నా ప్రభు మిమ్మల్ని ఈ రోజంతా దీవించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి, అయా ఘనుడా మహోన్నతుడా, మీ పాదాల వందనాలు. ఇదిగో తండ్రి, ఈ వాక్యం విన్న ప్రియులను దీవించండి. మరి ఈ ఉదయకాలం నూతన దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ, ఉదయకాల కృపతో, ఈరోజు కృపతో మనల్ని ఆశ్రయించమని, వింటున్న చూస్తున్న ప్రియులందరినీ నిండారుగా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.